రాష్ట్రంలో తొలిసారిగా గుంటూరులో నిర్వహించిన ఎన్నికల శంఖారావం సక్సెస్ కావడంతో అటు గుంటూరు జిల్లా పార్టీ నేతలు అలాగే జన సైనికులు కార్యకర్తలు అందరూ కూడా చాలా జోష్ మీద ఉన్నారు. ఇదే సందర్భంలో విజయవంతం చేసిన లక్షలాది మంది జన సైనికులకు ప్రజానీకానికి కృతజ్ఞతలతో కృతజ్ఞాపన సభ గుంటూరులో కూడా నిర్వహించడం జరిగింది. మనతో పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ఉన్నారు. అంటే సార్, ఏ విధంగా జరిగింది నిన్న సభ? అలాగే ఈ జోష్ ఏ విధంగా ఉందో, లక్షలాది మంది తరలివచ్చి ప్రజలంతా కూడా వర్షం వచ్చినప్పటికీ కూడా జన సైనికులు అందరూ కూడా చాలా ఉత్సాహంతో సభ నిర్వహించడం జరిగింది. ఏ విధంగా కొనసాగింది సభ? ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? నిన్న 27వ తారీఖున గుంటూరులో జరిగినటువంటి సభ జనసేన పార్టీ యొక్క విజయ ప్రస్థానానికి నాంది పలకబోతుంది. నిన్న కనీసం 3 లక్షల మంది జనసేన ర్యాలీలో, అలానే జనసేన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో, అలానే 3వ కార్యక్రమం బహిరంగ సభ నిర్వహించుకోవడం జరిగింది. అక్కడ కూడా వేలాది మంది వచ్చి ఆ బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది. 3 లక్షల మంది పాల్గొనటం, అందులోనూ ముఖ్యంగా వర్షం కురుస్తున్నప్పటికీ వాళ్ళ ఉత్సాహంతో, అలానే మహిళలు, ముఖ్యంగా మహిళలు, జనసేన కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్ని అవంతరాలు వచ్చినా చెక్కు చెదరని ధైర్యంతో, మనోధైర్యంతో సభని ఘనంగా నిర్వహించారు. అందుకే ఈరోజు ఆ జనసేన మా నాయకుల్ని పిలిచి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. వాళ్ళని అభినందించడం జరిగింది. చాలా మీరు అన్నట్లు చాలా జోష్లో ఉన్నారు, మంచి ఉత్సాహంతో ఉన్నారు జనసేన కార్యకర్తలంతా. వాళ్ళందరూ ఒక డిటర్మినేషన్తో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనని అధికారంలోకి తీసుకురావాలి, అమరావతి కిల్లా మీద జనసేన జెండా ఎగరవేయాలి అనే కృతనిశ్చయంతో వాళ్ళందరూ ఉన్నారు. అది తప్పకుండా వాళ్ళ ఏదైతే వాళ్ళ ఆశ ఉందో నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. అంటే గుంటూరులో జరిగిన శంఖారావం, ఎన్నికల శంఖారావం తొలి సభ అయింది. నెక్స్ట్ సభ ఏ విధంగా ఉండబోతుంది? ఇంకా ఏ జిల్లాలో ముందుకు సాగబోతుంది? పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 6 జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు కవర్ చేయడం జరిగింది. 7వ జిల్లాగా గుంటూరు జిల్లాలో కూడా ఆయన తెనాల్లో మీటింగ్ చేశారు. అలానే గుంటూరు పట్టణంలో కూడా నిన్న బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఇప్పటి నుంచి ఆయన అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గాలని నిర్ణయించడం జరుగుతుంది. అక్కడ అన్ని చోట్ల బహిరంగ సభల్లో పాల్గొనటం, అలానే రోడ్ షోలు చేయటం, అవన్నీ ప్లాన్ చేయడం జరుగుతుంది. అంటే అతి తక్కువ సమయంలోనే ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహించడం జరుగుతుంది. అధికార ప్రభుత్వం కూడా కొన్ని ఆటంకాలు కూడా సృష్టించడం జరిగింది. వాటి అన్నింటినీ కూడా అధిగమించి ముందుకు సాగలిగాం. భవిష్యత్తులో కూడా ఇంకే విధంగా ఉండబోతుంది? జనసేనకి అర్ధబలం కన్నా, ఖండబలం కన్నా, ధనబలం కన్నా మాకు ఉన్నది జనబలం. జనబలాన్ని మించి ఎటువంటి బలం ఉండదు. జనబలం జనసేన వైపు ఉంది. అది ఈరోజు జనసేన పార్టీ చాలా నివురు కప్పిన నిప్పులా ఉంది. ఒక నిశ్శబ్ద విప్లవాన్ని ఇది తీసుకురాబోతుంది. రాష్ట్రంలో పెను సంచలనాల్ని ఇది సృష్టించబోతుంది. ఈ నిన్నటి జరిగిన కార్యక్రమంలో ఎవరైతే పాలుపంచుకున్నారో ఆ యువతను చూస్తే నేను ఇప్పటిదాకా ఓన్లీ యువకులే ఎక్కువ మంది ఆకర్షితులయ్యారనుకున్నాను. యువత మాత్రమే కాదు, ఈవెన్ మధ్య వయస్కులు, అలానే వృద్ధులు, వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంతో బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి పూల వర్షం కురిపించారు. ముఖ్యంగా మహిళలైతే అమరావతి రోడ్డు నుంచి సభాస్థలి వరకు దగ్గర 5 కిలోమీటర్లో మార్గ మధ్యంలో సెంట్రల్ డివైడర్లు నుంచొని ఆయన మీద పూల వర్షం కురిపించారు. వాళ్ళు స్వయంగా, మేము పార్టీ నుంచి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు, వాళ్ళే స్వయంగా పూలు తెచ్చుకున్నారు, వాళ్ళే కొబ్బరికాయలు తీసుకొచ్చారు, వాళ్ళే హారతులు ఇచ్చారు. ప్రతి జంక్షన్లో ఆయనకి హారతులు ఇచ్చి ఆయనకి స్వాగతం పలకటం జరిగింది. నిన్నటి జరిగిన కార్యక్రమం చూస్తుంటే ప్రజల హృదయాల్లో జనసేన అధినాయకుడు ఏ విధంగా ఆయన స్థానం సంపాదించుకున్నాడు, జనసేన మీద ప్రజలకి ఎటువంటి ఆదరాభిమానాలు ఉన్నాయో దాని ద్వారా వ్యక్తమయ్యాయి. ఈ ఆదరాభిమానాలు తప్పకుండా ఓటు రూపంలో కన్వర్ట్ అవుతాయి, జనసేన విజయానికి దోహదపడతాయని నేను అనుకుంటున్నాను.
ఇది మొత్తానికి గుంటూరులో జరిగిన జన సంకారం ఎన్నికల సంకారం మొత్తం అంతా కూడా ఎన్నికల నాందికి శుభసూచకంగా వాళ్ళంతా కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఈ సభ ఏదైతే సక్సెస్ అయిందో ఇదే జోష్ మీద జిల్లాలోని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా సభలు నిర్వహిస్తూ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి కలిసికట్టుగా పనిచేయడంతో పాటు అధికారం కోసం తమంతా కూడా కృషి చేస్తాం, అందరూ కలిసి పనిచేస్తామని కూడా జనసేన నేతలు అలాగే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్టు సువర్ణరాజుతో శ్రీనివాస్, 99 టీవీ గుంటూరు. For more updates, please subscribe 99 TV Telugu.